బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతుంది. గల్ఫ్ యుద్ధం, ముడి చమురు ధరలు, ప్రస్తుత పరిస్థితులు, భారత్పై ప్రభావం చూపే అంశాలపై కేంద్ర మంత్రులు చర్చించనున్నారు. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థపై అవినీతి ఆరోపణలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ జగన్నాథ్. ఏదైతే కేంద్ర కేబినెట్ రేపు సమావేశం కాబోతుంది, ఇది చాలా కీలకమైన సమావేశంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఇటీవల జరిగిన యుద్ధ పరిణామాలు, అమెరికా ఇరాన్ మధ్య జరిగిన తర్వాత ఏవైతే యుద్ధ పరిణామాలు చోటు చేసుకున్నాయో వాటి మీద కీలకంగా చర్చ జరగబోతుంది. మనం చూసాము గత నెల రోజుల నుంచి కూడా కేంద్రం యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా భారం పడుతుందన్న వాటిని పక్కకు పెట్టి ఎన్నికల సమయం కాబట్టి వీటి గురించి ఎక్కడ కూడా చర్చించిన దాఖలాలు లేదు. కానీ రేపు జరగబోయే సమావేశం ఏదైందో చాలా కీలకమైన సమావేశంగానే చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే మొన్న తెలంగాణలో భారీ బహిరంగ సభలో మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొదుపుకు సంబంధించి కావచ్చు, బంగారానికి సంబంధించి కావచ్చు, ఇంధనానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రజలు ఖర్చుకు సంబంధించి కావచ్చు, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దాని ఎఫెక్ట్ ఇదంతా కూడా దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అన్న దాని మీదనే మోడీ తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాల మీద చర్చ జరగబోతున్నారు. ప్రధానంగా యుద్ధ పరిణామాలకు సంబంధించి ఏదైతే ఇంధన కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది, మనకి ఇరాన్ నుంచి రావాల్సిన ఇంధనానికి సంబంధించి, ఫ్యూయల్ సంబంధించి చాలా తక్కువగా వస్తుందని మాత్రము చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటి కొరత లేదని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో దీని ప్రభావం ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇరాన్ లో ఏవైతే ఇంధన నిల్వలు ఉండే వాటి మీద అమెరికా బాంబులు వేసిందో దాని పర్యవసానము 10-15 ఏళ్ల వరకు ఉంటుందని చెప్పి గతంలోనే నిపుణులు చెప్పడం జరిగింది. సో దాని ప్రభావం భారత్ మీద కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే ఏదైతే యుద్ధ పరిణామాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటి మీద దీని ప్రభావం చూపిస్తుంది. అమెరికా లాంటి దేశం మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో అలాంటిది భారత్ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంటారనేది ప్రస్తుతం వస్తున్న అంశం. ఏదైతే ఫ్యూయల్ సంబంధించి డీజిల్, పెట్రోల్ ధరల రేట్లు పెంచే అవకాశానికి సంబంధించి కూడా చర్చ జరగబోతుంది. ఎందుకంటే రోజుకి 1700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది చమురు సంస్థలకని మొన్న ప్రధాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నది కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనకి గ్యాస్ ధరలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం ఉంటుందా అనేది కూడా చూడాలి మరి, ఎందుకంటే వాటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక బంగారానికి సంబంధించి ఏదైతే కొనుగోలు తగ్గించాలి అనేది ప్రధానంగా మోడీ చెప్తున్నారు. ఎందుకంటే బంగారం కొనుగోలు అనేది ఇతర దేశాలకి లబ్ధి చేకూర్చే అంశం. వాటికి ఆర్థికంగా వాళ్ళు బలపడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మనం బంగారం కొనుగోలుని తగ్గించాలని చెప్పేసి కొద్ది రోజులు ఆపాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రధాని మన చెప్పిన దాని తెలిసింది. కొద్దిసేపటి క్రితమే వచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే దేశంలో జరుగుతున్న భారీ నిర్మాణాలకు సంబంధించి కూడా 2 ఏళ్ళు బ్రేక్ వేయాల్సిందిగా కేంద్రం సూచించడం జరిగింది. ఎందుకంటే ఆ యుద్ధ ప్రభావము ఈ నిర్మాణ రంగం మీద కూడా ఉండబోతుంది. కాబట్టి భారీ నిర్మాణాలకు సంబంధించి బ్రేక్ వేయాల్సిందిగా కూడా కొన్ని సూచనలు కేంద్రం చేసింది. సో వాటి మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు జరిగిన లేటెస్ట్ గా నీట్ ఏదైతే తమ ఎగ్జామ్ కు సంబంధించి అవకతవకలు జరిగాయో, అవినీతి జరిగిందో, ఏదైతే స్కామ్ జరిగిందో దాని మీద కూడా సీరియస్ గా చర్చించబోతుంది. ఎందుకంటే 2024లో కూడా నీటికి సంబంధించి ఈ విధమైన ఆరోపణలు రావడం జరిగింది. అప్పుడు 45 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, దీనికి చాలా స్ట్రిక్ట్ గా నిర్వహించాల్సింది అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీన్ని రాబోయే రోజుల్లో ఎట్లా దీన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి, నియంత్రించుకుంటూ రావాలి. ముఖ్యంగా ఒకవేళ కనుక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం నిత్యావసర సరుకుల మీద ఉంటుంది, నిర్మాణ రంగం మీద ఉంటుంది. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ రావాలి, ఇలా పలు కీలక అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి మౌలిక వస్తువులు కేంద్ర ప్రభుత్వం చేకూరుస్తుంది. వాటికి సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి
మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అమరావతి ఉందో అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రాజధాని పూర్తి స్థాయిలో తయారు కావాల్సింది. కానీ ఇప్పుడు కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకోబోతుందో రెండేళ్ల పాటు భారీ నిర్మాణం ఆపాలని చెప్పడం జరిగిందో స్వయంగా కేంద్ర సెక్రటేరియట్ నే సెంట్రల్ సెక్రటేరియట్ నే నిర్మాణాన్ని ఆపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఏదైతే దేశవ్యాప్తంగా మౌలిక వసతులకు సంబంధించి కూడా మౌలిక వసతుల కేటాయింపు కేంద్రం ఏ విధమైన గ్రాంట్స్ ఇస్తుందో వాటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికి రేపు జరగబోయే కేబినెట్ సమావేశం ఏదైతే చాలా కీలకమైనదిగా భావించాల్సి ఉంటుంది. గగన. Yes, right, Srinivas. Thank you for the update.